హలో అండి, వెల్కమ్ టు లిషి డిజైనర్స్. ఇంకా ఈరోజు అయితే నెక్స్ట్ స్టిచ్కి వెళ్ళిపోదామండి. మొన్న స్టిచ్చెస్ అన్నీ కూడా చూసారు కదా, అవైతే ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడైతే నెక్స్ట్కి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే నేను స్టెమ్ స్టిచ్ అంటారండి, కాడకుట్టు. మనం అంతకుముందు అయితే నార్మల్ నీడిల్తో కాడకుట్టు వేసుకుంటున్నాము. ఇప్పుడైతే నేను ఈ ఆరి వర్క్ నీడిల్తో స్టెమ్ స్టిచ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి. చూడండి, బాగా గమనించండి, చాలా ఈజీ. చూడండి, మనం దీనికి జరీ థ్రెడ్ అయితే సింగిల్ తీసుకోవచ్చండి. మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనే దాన్ని బట్టి మనం ఇది తీసుకోవచ్చండి. థ్రెడ్ ఇప్పుడు నేను డబుల్ తీసుకున్నాను, మీకు బాగా కనిపించాలని. చూడండి, కొంచెం దూరంగానే వేసి చూపిస్తాను. ఇలా తీసుకొని ఇక్కడ ఒక నాట్ తీసుకున్నామండి. మళ్ళీ ఇక్కడే ఒక చిన్న నాట్ తీసుకొని ఇప్పటికీ 2 స్టిచ్చెస్ వేసామండి. మనం కొంచెం వెనక్కి తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నాట్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత పైకి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. అంతా కూడా చైన్ స్టిచ్తోనే అండి ఇవన్నీ కూడా. చూడండి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇలా చైన్ పైకి తీసుకున్నాము కొంచెం లాంగ్గా. దీని నుండి మళ్ళీ వెంటనే అక్కడే ఒక చైన్ తీసుకుంటాము చిన్నది, అక్కడికి అది ఒక నాట్ లాగా పడుతుంది. దాని నుంచి కొంచెం కిందికి వెనక్కి లాగేసుకొని ఒక సైడ్కి ఇలా వేసుకుంటాము. సో అలా చూడండి, మనం అంతకుముందు కాడకుట్టు వేసుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉంది కదా. చూడండి, ఇంతే, చాలా ఈజీ అండి. ఇదైతే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదండి ఆరి వర్క్లో అయితే, ఎందుకంటే మొత్తం కూడా చైన్ స్టిచ్తోనే వస్తుంది. మీరైతే నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇది టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ కూడా రెండు కూడా ఇలాగే వస్తుందండి. మనమేం దీంట్లో చేంజ్ చేయనక్కర్లేదు, జస్ట్ నీడిల్ పొజిషన్ ఒకటి చేంజ్ చేసుకుంటే చాలు. మనం కింద నుంచి పైకి వెళ్ళినా అదే టాప్ నుంచి బాటమ్కి మళ్ళీ వచ్చినా సరే సేమ్ ఇలాగే వేసుకుంటాము. సో ఇదొక కాడలాగా చూడండి. ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేసి, ఇప్పుడు నేనైతే మీకు ఇక్కడ ఒకవేళ ఇది కాడ అయితే కొంచెం లీఫ్ ఎలా ఉండాలి చైన్ స్టిచ్తో, మనకి ఎలా ఉంటుంది లుక్ అనేది చూపిస్తాను. చూడండి, చైన్ స్టిచ్తో ఇది కాడ వేసాము. తర్వాత జస్ట్ ఒక చిన్న డిజైన్ లాగా చేస్తున్నామండి చైన్ స్టిచ్తోనే. చూడండి, ఇది స్టెమ్ స్టిచ్, ఇది చైన్ స్టిచ్. మనం ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే ఒక ఫ్లవర్ వేసుకోవచ్చు, లేదంటే ఒక లీఫ్ వేసుకోవచ్చు, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మనకు ఒక లైన్ అనేది రావాలి అంటే ఈవెన్ బీడ్స్ యూస్ చేసే ప్లేస్లో ఈ స్టెమ్ స్టిచ్ అనేది యూస్ చేసుకోవచ్చు అండి. థ్రెడ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లేదంటే బీడ్స్తో వేసేసుకోవచ్చు అండి. ఇది అయితే ఈరోజు స్టిచ్ అండి, మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇటువైపు అయితే జస్ట్ కొంచెం థ్రెడ్ తీసుకొని మనం అలా ఒక లైన్ వేసుకున్నాం కదా క్రీపర్ టైప్లో. ఇప్పుడైతే ఇటు సైడ్కి ఒక లీఫ్ వేస్తాను. చూడండి, మీకు టోటల్గా లుక్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఒక చిన్న లీఫ్ వేసుకొని చూద్దాము.
చూడండి. చూడండి ఇలా లీఫ్ మొత్తం మనం చైన్ స్టిచ్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్లో ఇట్లా ఐ షేప్ కుందన్ ఉంటుందండి, కుందన్ యూస్ చేసినా మనకు లుక్ అనేది బాగా కనపడుతుంది. చూడండి ఓవరాల్గా ఇది స్టెమ్ వేసుకున్నాము. ఒక క్రీపర్ డిజైన్ ఏదైనా తీసుకుంటే దాంట్లో మనం ఇది యూస్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ బీడ్స్ వద్దనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి. చూడండి చాలా ఈజీగా అయిపోతుంది, మొత్తం థ్రెడ్డింగ్ వేసుకోవచ్చు. చాలా సింపుల్ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు అండి ఈ స్టిచ్తో. చూడండి ఇంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక నాట్ వేసుకున్నాము, ఇక్కడ నుంచి జస్ట్ చిన్న నాట్ ఒకటి తీసుకున్నాము, ఇటు నుండి కొంచెం క్రాస్గా ఇటు పక్కకు తీసుకున్నామండి. మనము ఈ స్టెమ్ స్టిచ్ అనేది ఎలా వెళ్తుంది అనే దాన్ని బట్టి మనము ఇటువైపుకి తీసుకోవాలా ఇటువైపుకి తీసుకోవాలా అనేది ఆపోజిట్ డైరెక్షన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇటువైపుకి వేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నుండి వేస్తాను. చూడండి ఇప్పుడు ఇంతకు వరకు మనకు ఇటువైపు ఒక చిన్న స్టిచ్ తీసుకొని ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా వేసుకున్నాం కదా, ఈసారి ఆపోజిట్లో వేసి చూపిస్తాను. చూడండి ఇలా తీసుకొని మనం ఇటువైపు తీసుకున్నాము. ఇప్పుడు చూడండి మనకి ఎటు వేసుకున్నా సరే ఈ నాట్స్ అనేవి జస్ట్ పొజిషన్ మారుతాయండి, అంతే. స్టిచ్ అయితే సేమ్ ఉంటుంది. చూడండి మనం ముందు దాంట్లో అయితే ఇలా తీసుకొని ఇలా వచ్చి ఇక్కడ ఒక నాట్ తీసుకొని ఇలా వేసుకున్నాము. చూడండి దీనికి ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ నాట్ అనేది ఇటువైపుకి వస్తే ఇక్కడ ఈ నాట్ అనేది ఇటువైపుకి వచ్చిందండి, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. చూడండి జస్ట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందండి ఈ నాట్ వచ్చేది, మిగతా అంతా సేమ్ అండి. మనం ఎలా వేసుకున్నా సేమ్ స్టిచ్ కనపడుతుంది. ఇంతే అండి. ఇంకా ఇలాగే మనము వర్క్లో వచ్చే డిజైన్ని బట్టి ఇలా ఇక్కడ కూడా ఇక్కడ ఒక లీఫ్, ఇలా ఒక క్రీపరు, ఇక్కడ పైన ఒక ఫ్లవరు, నేను ఇంకా పోను మిగతావి బటన్ హోల్ టైప్లో ఫ్లవర్ వచ్చేది అవి కూడా చూపిస్తాను. అన్నీ కూడా మనం ఒక సెట్ లాగా చేసేసుకోవచ్చు అండి. అన్ని స్టిచ్చెస్ కలిపి ఒక వర్క్ డిజైన్ లాగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక బటన్ హోల్ ఫ్లవర్ అనేది వేసుకున్నామంటే మొత్తంగా ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇటువైపు ఒక లీఫ్ వేసుకుంటాము, ఇటువైపు ఒక క్రీపర్ వేసుకుంటాము. సో ఇలా కంప్లీట్గా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. చూడండి మీకు ఇది ఫ్లవర్ ఫిల్లింగ్ కూడా నెక్స్ట్ స్టిచ్చెస్లో నేను చూపిస్తానండి. ఇవి అయితే ఇది స్టెమ్ స్టిచ్, దీన్ని అయితే మనం చైన్ స్టిచ్తోనే వేసేసుకోవచ్చు దీన్ని మొత్తము. ఇది కూడా చైన్ స్టిచ్తో ఫిల్ చేయొచ్చు, ఇంకా లాంగ్ అండ్ షార్ట్తో ఫిల్ చేసేది కూడా ఉందండి. లీవ్స్లో చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానండి. క్లాసెస్ పోయే కొద్దీ మీకు ఐడియా వచ్చే కొద్దీ నేను మిగతావి చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఒక చిన్న పాపది లెహెంగా బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశాను, అది చూపిస్తాను. చూసేద్దాము. 1 year లోపు పాపకండి ఇది లెహెంగా. దానికి బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అండి. హ్యాండ్స్కి అయితే ఇందులో డిజైన్ ఉంది కానీ నేను హ్యాండ్స్కి తీసుకోలేదు, చిన్న పాప కదా, జస్ట్ ప్రిల్ టైప్లో హ్యాండ్స్ 1.5 inch 2 inchesలో పెట్టించేద్దాం అన్నట్లు జస్ట్ ఓవరాల్గా ఫ్రంట్ మాత్రం చేయించాను.
ఓకే అండి, ఇప్పుడైతే నేను మొన్న మీకు ఫిల్లింగ్స్ చూపించాను కదా, షేప్స్ అన్నీ ఫిల్ చేసేది. సో అందులో లాగా నేను ఇప్పుడైతే సింపుల్ ఎంబ్రాయిడరీ ఒకటి మగ్గం వర్క్ది ఉందండి ఫ్రేమ్ పైన. దాంట్లో ఎలా ఫిల్లింగ్ చేసాము ఇదిగోండి, ఇది చూడండి. ఇది జస్ట్ సింపుల్ ఎంబ్రాయిడరీ అండి. ఈ షేప్ని మొత్తం మనము ఓన్లీ చైన్ స్టిచ్తో మాత్రమే ఫిల్ చేసేసుకున్నాము. ఇలా సింపుల్ బ్లౌజు మీరు ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేర్చుకున్న క్లాసెస్తోనే చైన్ స్టిచ్తోనే వేసేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఇదైతే ప్యాడెడ్ స్టిచ్. ఇది ఇంకా మీరు నేర్చుకోలేదు కాబట్టి ఇక్కడ మనకు జస్ట్ ఒక బీడ్స్ కానీ అలా వేసేసుకోవచ్చండి. నేను ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో బీడ్స్ స్టార్ట్ చేస్తానండి. అందులో చూస్తే మీకు ఇలా సింపుల్గా బ్లౌజ్ చేసేసుకోవచ్చు. సో మనమైతే కనుక ఇప్పుడు ఈజీగా మనం సింపుల్ వర్క్ బ్లౌజ్ కావాలి అని అంటే ఇలా చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం పెండింగ్ ఉంది. సో ఇక్కడ బీడ్స్ వేసేసి అవుట్లైన్ జరీ వేసేసుకొని వీటికన్నిటికీ అవుట్లైన్స్ చేసుకోవాలండి. దీనికి కూడా బీడ్స్ వేసేయాలి కుందన్కి. అక్కడితో అయిపోతుందండి. ఓన్లీ బీడ్స్ వర్క్ మాత్రము దీనికి పెండింగ్ ఉందండి. ఓకే అండి, ఇది వాళ్ళ వీడియో. మీకు స్టెమ్ స్టిచ్ బాగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలన్నా, మీకు మొన్న నేను టాప్స్ అనేవి చూపించాను కదండి, అవి అయితే నేను ఎక్కడ తీసుకున్నది మీకు చెప్పలేదండి. మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. నేను మీకు లింక్ కూడా పెడతానండి, డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చూడండి ఒకసారి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మీకు ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ.